నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది త్రయంబకేశ్వర దేవస్థానంలో. ఇక్కడే గోదావరి పుట్టిందని చెప్తారు. ఆ గోదావరి అంటే కొండపైన పుడుతుందంట ఫస్ట్. తర్వాత కిందికి నది, ఇక్కడ ఒక కొలను ఉంది, ఆ కొలనులోకి వచ్చి కలుస్తుందని చెప్తారు. అదే గోదావరి నది ఉగమ స్థలం అని చెప్తారు. మీకు ఆ వీడియో కూడా నేను చేసినాను, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే కొండ మీద మనం వెళ్ళడం లేదు, కానీ కొండపైకి అక్కడే మెయిన్ అంట, కానీ అక్కడికి వెళ్ళడం లేదు. మనం ఇక్కడ ఏముందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకైతే దేవస్థానం లోపలికి వీడియో అలో లేదు. వీడియో చేస్తుండే చూసి వాళ్ళని దొబ్బేసినారు, అది కూడా జరిగిపోయింది. బయటకు వచ్చి మాత్రము నేను వీడియో చేసినాను, అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, రండి. మేము షిరిడి నుండి రాత్రి 12:30 బయలుదేరి నాసిక్ దగ్గరలో ఉండే త్రయంబకేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరి వెళ్ళినాము. మేము త్రయంబకేశ్వర స్వామి ఆలయం దగ్గరకి వెళ్ళడానికి 5 గంటలు అయ్యింది. నిదానంగా వెళ్ళినాము. అక్కడ ఒక అర్ధగంట నిద్రించి బస్సులోనే స్నానాధికాలు కానీ బయలుదేరి వెళ్ళినాము. కుషావత్ కొలనులో స్నానం చేయడానికి. ఆ కుషావత్ నదిలో స్నానం చేయడం అంటే చాలా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే అది గోదావరి నది. ఇక్కడ నుండే మన ఆంధ్రాకు గోదావరి నదిగా ప్రవహిస్తుంది. మన పురాణాల ప్రకారం ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క చరిత్ర మనం వినగలం, చూడగలం. అలాగే ఈ త్రయంబకేశ్వర ఆలయంలో కూడా ఒక చరిత్ర దాగి ఉంది. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రానికి రావడానికి ఎన్నో జన్మల పుణ్యం అనే చెప్పుకోవచ్చు. అంత విశిష్టత కలిగిన ఈ త్రయంబకేశ్వర ఆలయం గురించి నేను తెలుసుకోవాలని, నా మాటలతో మీకు కూడా తెలియజేయాలని, వివరించాలని ఎంతో సంతోషంతో నా మనసు ఆనంద చరితంలో ఊగిపోతోంది. సరే, ఇక దేవస్థానం చరిత్ర తెలుసుకుందాం రండి. దేశంలోనే పురాణ దేవస్థానాలలో మొదటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకి 45 కిలోమీటర్ల దూరంలో వెలిసింది ఈ ఆలయం. నేనైతే తెల్లవారుజామున స్నానాలకని వెళ్ళి మేము తొందరగానే దర్శనానికని వెళ్ళినాము. అందువల్లే నైట్ నేను ఈ వీడియోని తీసినాను. చూడండి, త్రయంబకేశ్వర స్వామి ఆలయం లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, అంటే నేను అక్కడ వీడియో తీస్తున్నట్టుగానే వాళ్ళు నన్ను సెక్యూరిటీ వారు తీయకండి అని దొబ్బివేసినారు. నేనైతే ఎక్కువసేపు దేవస్థానం లోపల వీడియో అయితే చేయలేదు. ఈ ఆలయం లోపల కట్టడాలు చాలా అద్భుతమనే చెప్పుకోవచ్చు. అంత బాగా కట్టినారు. చూడండి, ఇక్కడ గణపతిని మనము దర్శనం చేయవచ్చు. వీడియో చేస్తుంటే తీయకు అని అనడంతో నేను క్లియర్గా చూపించడానికి కాలేదు. నన్ను వీడియో చేయొద్దని దొబ్బివేసినారు. చూడండి, బయటికి వెళ్ళిపోయినా. నేను ఎక్కువసేపు వీడియో చేయలేదు. ఈ త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఎన్నో మహిమలకు ప్రసిద్ధి. ఈ ఆలయం గోదావరి జన్మస్థలంగా చెప్పుకునే
ఈ దివ్యక్షేత్రం బ్రహ్మగిరి పర్వతానికి దగ్గరలో త్రయంబకేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం చుట్టూ కొండలు కనిపిస్తాయి. ఇక్కడే ఆంజనేయ స్వామి పర్వతం ఉందని, ఇక్కడే ఆంజనేయ స్వామి జన్మించినాడని భక్తుల నమ్మకం. గోదావరి నది పాద స్పర్శతోనూ మహాశివుని లీలా విశేషాలతోనూ పునీతమైన ఈ పుణ్యక్షేత్రం, ఈ త్రయంబకేశ్వర ఆలయం గోదావరి నది బ్రహ్మగిరి పర్వతంలో పుట్టిన ఆ గోదావరి కింద ఉన్న కొలనులో కుషావత్ కొలనులో కలుస్తుందని, ఇక్కడ నుండే గోదావరి ప్రవహిస్తుందని చెబుతారు. ఆ గోదావరి నది కింద కలుస్తుంది కదా, ఆ కింద కలిసే చోటనే కుషావత్ కొలను అని పిలుస్తారు. ఇంకా ఇక్కడ దేవస్థానం చూడండి, పునరుద్ధరణ చేస్తున్నట్టుగా ఉన్నారు. నేను వెళ్ళినప్పుడంతాను మొత్తం దేవస్థానం అంతా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉంది ఈ దేవస్థానంలో. ఈ దేవస్థానం దగ్గరలోనే విష్ణువు, తర్వాత గంగాదేవి, పార్వతీదేవి, అన్నపూర్ణేశ్వరి దేవి, గణపతి, ఇలా చాలా దేవస్థానాల్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మేమైతే త్రయంబకేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మా ఊరు వాళ్ళు, తర్వాత మేము అందరము కలిసి అలా దేవస్థానం దగ్గర ఉన్న చిన్న చిన్న శివలింగాలని, విభూదిని, తర్వాత ఇలా కొన్ని పర్చేజ్ చేయడానికి మేము అలా పురవీధుల్లో తిరిగినాము. అది కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త వారు వెళ్ళినప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయని ఎవరికి తెలీదు. అందువలనే నేను అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కుషావత్ కోనేరులో స్నానాలను ముగించుకొని త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకుంటే సమస్త పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ కోనేరుని 1690లో నిర్మించినారని చెబుతారు. 1677, 1708 మధ్య ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించినారని, ఈ ఆలయాన్ని నిర్మించిన వారు నానా సాహెబ్ పేష్వా అనే వారు ఈ దేవస్థానాన్ని నిర్మించినారంట. ఈ దేవస్థానానికి ఒక పురాతనమైన ఒక కథ అయితే ఉంది. ఆ కథ గురించి మనం తెలుసుకుందాం రండి. ఇక్కడ గోదావరి నది పుట్టుకకు కారణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ త్రయంబకేశ్వర స్వామి ఆలయం దగ్గర మునులు, ఋషులు నివసించేవారంట. ఇక్కడ చాలా కరువు కాటకాలు, క్షామం వచ్చిందని చెబుతారు. అప్పుడు ఋషులు, మునులు, మహర్షులు, దేవతలు కలిసి ఒక పథకాన్ని అయితే రచిస్తారట. ఎందుకంటే జీవులను, జంతువులను రక్షించడానికి. అప్పుడు దేవతలు అందరూ కలిసి ఒక గోవుని సృష్టిస్తారట. అప్పుడు గౌతమ మహర్షికి తపోభంగము అయ్యి దర్భతో ఆ గోవుని కొడతాడంట. అప్పుడు ఆ ఆవు చనిపోతుందట. అదే అదునుగా భావించిన ఋషులు, మునులు, మహర్షులు, దేవతలు గౌతమ మహర్షికి గోహత్య పాపం తగిలిందని చెప్పడంతో అప్పుడు ఆ గౌతమ మహర్షి శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడంట.
అప్పుడు నీకేమి కావాలని అడిగితే గౌతమ మహర్షి, నేను ఇలా గోవుని దర్భతో కొట్టినాను, చనిపోయింది, నాకు ఆ గోహత్య పాపం నుండి నన్ను తొలగించమని చెబుతాడంట ఈశ్వరునికి. అప్పుడు శివుడు తన జటాజూటం నుండి గంగనైతే కిందికి వదులుతాడంట. ఇందులో నువ్వు స్నానం చెయ్యి, నీకు ఆ పాపం పోతుందని చెప్పడంతో ఆ గౌతమ మహర్షి ఆ గోదావరి నదిలో స్నానం చేస్తే ఆ పాపం పోతుందంట. అప్పుడు నుండి ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తూ ఆంధ్ర వరకును వస్తోంది. అప్పటి నుండి ఈ ప్రాంతం అంతా ఎంతో కలకలలాడిందంట. ఇది ఈ త్రయంబకేశ్వర స్వామి ఆలయం గురించి ఒక కథ. నాకు తెలిసినది నేను చెప్పినాను, ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇక్కడే ఎక్కువ దేవస్థానాలు ఉన్నాయి. నేను ఒక 2 దేవస్థానాలు మాత్రమే తీసినాను. చూడండి, ఇదేనే బ్రహ్మగిరి పర్వతము, ఇక్కడే గోదావరి నది పుట్టినది. నేను అక్కడికైతే వెళ్ళలేదు. గోదావరి ఉగమ స్థలం ఇక్కడ ఉంది, అక్కడైతే నేను వెళ్ళలేదు. సరే, నేను ఇంతటితో వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. మన వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. మీరు లైక్ చేస్తే నా వీడియో కొంతమంది చేరుతుంది. నమస్కారం అండి.